ఎండోమెంట్ వ్యవస్థను వెంటనే మాలయాలు మాకు వెంటనే భారత్ మాతాకి ఈరోజు హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యం మనూర్ మండలంలో ఈరోజు మనూర్ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఉద్దేశం ఈ ఎండోమెంట్ వ్యవస్థను రద్దు చేయాలి, అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖను పూర్తిగా రద్దు చేయాలి. రద్దు చేసి ఆ సాధు సంతులచే ధార్మికవేత్తలచే కంపెనీని ఏర్పాటు చేయాలి. హిందూ దేవాలయాల్లో అన్య మతస్థుల ఉద్యోగులను తొలగించాలి. గోహత్య చట్టాన్ని కఠినతరం చేయాలి. హిందూ దేవాలయాల భూముల్ని కౌలుకు హిందువులకి అప్పగించాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు మనూరు మండలంలోని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. హిందూ సమాజం ఇప్పటికైనా ఈ యొక్క మొద్దు నిధుల నుంచి లేవండి. ఈరోజు ఒక కుల సంఘం నాయకునికి ఎవరైనా కించపరిస్తే ఆ కులం మొత్తం ఉవ్వెత్తున ఉలికిపడుతుంది. ఒక రాజకీయ నాయకుని ఎవరైనా విమర్శిస్తే ఆ పార్టీలు బంధుకాలు కానీ ధర్నాలకు పిలుపునిస్తుంది. సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు ప్రసాదం అపవిత్రం చేస్తే కూడా ఈరోజు హిందూ సమాజం ఇంకా గాఢ నిద్రలో ఉంది. ఇప్పటికైనా హిందూ సమాజం మేల్కొని హిందూ ధర్మాన్ని రక్షించాలంటే హిందువులమందరం పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరం ఏకమై హిందూ ధర్మాన్ని మనమందరం ఈరోజు పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న దాన్ని మనమందరం ఖచ్చితంగా ఏకీభవించాలి. నాయకుడు అంటే ఆ విధంగా ఉండాలి. నాయకుడు అంటే ముక్కుసూటిగా ఉన్నట్టుగా మాట్లాడి గర్వంగా చెప్పుకోవాలి. గర్వసే కహో హమ్ హిందూ హే, హిందూ అని గర్వంగా చెప్పుకున్నట్టుగా నాయకుడు ఉండాలి తప్ప కానీ ఓట్ల గురించి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ మన ధర్మాన్ని కించపరిస్తే కూడా చూస్తూ ఊరుకోవడం ధర్మం కాదు. అది ఒక రాజకీయ నాయకుని యొక్క లక్ష్యం కూడా కాదు. కాబట్టి మనమందరం మన ధర్మానికి ఏ విధమైన ఆపద రాకుండా ధర్మ రక్షకులుగా మనమందరం ఖచ్చితంగా ఈ ధర్మం కోసం అందరం యావత్ హిందూ సమాజం ఏకతాటిపైకి వచ్చేసి హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. तो खास तौर पे हमारे वेंचर की खुसूसियत ये है कि जो निजामपेट और बिदर जो नेशनल हाईवे 161B है वो हमारे वेंचर के एकदम सामने से गुजर रही है। और साथ ही साथ में जो इंडिया गवर्नमेंट जो निम्स का प्रोजेक्ट लेके आई है, नेशनल इन्वेस्टमेंट एंड मैन्युफैक्चरिंग जोन, सिर्फ यहाँ से 11 किलोमीटर दूर पर जो है सो वो प्रोजेक्ट है। और साथ ही साथ में बिदर जो यहाँ से एयरपोर्ट भी है, बिदर में सिर्फ 35 किलोमीटर दूर पर है। और हमारे इस वेंचर के खुसूसियत ये है कि आपको स्पॉट रजिस्ट्रेशन हो जाएगा, अंडरग्राउंड ड्रेनेज सिस्टम है और 24 आवर्स जो है सो करंट फैसिलिटी है और ड्रिंकिंग वाटर एवरी प्लॉट को है। यानी कल आप रेडी रजिस्ट्रेशन जिस तरह होगा आप परमिशन ले लेंगे तो नेक्स्ट डे आपको जो है सो पानी की भी सहूलत है, आप कंस्ट्रक्शन भी स्टार्ट कर सकते हैं। और चारों तरफ जितने भी जो वेंचर के सराउंडिंग जो है सो बाउंड्री वॉल भी बनाया गया है, DTCP अप्रूव्ड लेआउट है। मैं कहूंगा कि आपके बच्चों के फ्यूचर के लिए हमारे पास बेस्ट इन्वेस्टमेंट है। जो आजकल के जो हालात है मिडिल क्लास फैमिलीज के लिए, आज अगर से आप प्लॉट खरीद के इन्वेस्ट कर देंगे तो इंशाल्लाह आने वाले दिनों में बच्चों की शादी के लिए भी आसानी होगी, क्योंकि बहुत तेजी से जो है सो ये एरिया में रेट्स हाइप हो रहे हैं, ग्रोथ हो रहे हैं, ताकि आप लोग भी जो है सो एक मर्तबा अभी जैसे कि वेंचर भी आप लोग देखे हैं तो इसके ऊपर आप लोग मशवरा करके जो है सो डिसाइड कीजिए।